పోలేక నీ భర్తను చంపినన్ను పోలం అంటే అప్పుడు ఏమన్నదయ్యా ఆ తల్లి జాలి గుణం అన్నదారా అప్పటికి ఇప్పటికి అంటారు పాములకు తెల్ల కోపాలు ఉంటాయా నీళ్ళ మీద దెబ్బ కొడితే నీళ్ళు వాసిపోతాయా వాసిపోవు కాబట్టి మా అన్న మాత్రం మా తమ్ముడు మాత్రం అనగా నా మీద ప్రేమతో వచ్చిండు మా మరదల బతుకుదట పైన మనం చెప్పినప్పుడు ఆ తల్లికి క్షీరచారులు పెట్టి ఓడువాల బియ్యం పోసి రావే అక్కని మాత్రం గుర్ర మీద కూర్చున్న పెట్టుకొని అయ్యో రామ రమణి రామ రామో కొడతాంటే మాత్రం తమ్ముడా తమ్ముడా గుర్ర వ్యాపార అంటున్నాడు కొద్దిగా గుర్రాన్ని ఒక దెబ్బ ఎక్కువ కొడతాంటే అండరే వంపలండరే గుర్రం దొరుకుతుంది పొట్టలున్న పిండలు ఎదకెక్కుతుంటే ఊరి తమ్ముడు నింపులు రాజా ఇక నీ బతకలేరు రా తమ్ముడా ఎడుచుకుంటే గుర్రం దగ్గర నుండి కింద పడిపోతుంది అలా గుర్రం పోతుంది రామరామో పాపగారు దీని మాట్లాడలేదు ఒక్కసారి మరి చూసి అబ్బాయి పోతే ఓడితే పొలం తాగడుతున్నానే పాప నాకంటారు ఏముంది కంటవా మాత్రం గుర్రం ఎరుగు మరి పిండయ్యా అలా గుప్పించి గుర్రమే రామరామో తప్పు చేసిన రా తమ్ముడా తమ్ముడా నా ప్రాణం తీస్తానని నీకు గంత మనసుంటే అవు నా గర్భాన కొడుకు పుట్టే తెలివది బిడ్డ పుట్టే తెలివది తమ్ముడా నా కాపదల ఘనమైతానయ్యి ఆ కొడుకన్న బిడ్డన్న పుట్టినాక తమ్ముడా నువ్వు తీసుకొని తమ్మి సంబురంగా నన్ను చంపి అగ్గిలోన దగ్నం చేసుకొని నువ్వు వెళ్ళిపోరా అయ్యా అయ్యో తమ్ముడా కలిసున్న గురుతులు ఏమాయే నింబోలు రాజా మన నాయన లేనాడు తమ్ముడా ఇది ఎవరి గంట ఎవరి పిండమాని నువ్వు అనుకున్నట్టు నీ నానాడనుకుంటే నువ్వు గింజెత్తు వాడివైన నువ్వు వల్ల కాకపోదు అయ్యో తమ్ముడా నింబోలు రాజా ఆనాటి ప్రేమరేమాయే తమ్ముడా ఎవరి సొమ్ము పెట్టినవే నా సొమ్ము నా పెట్టిన నీ బిడ్డ సొమ్ము తెచ్చుకున్నా ఇంటికి
అగో పొరగల్ల బిడ్డల పుట్టినాక నువ్వు సంబరంగా తప్పిపోరదమ్మా సంబరంగా తప్పిపోరదమ్మే బయటికి ఉండేటప్పుడే ఒక రక్తం సుఖాచి కంటే పడ్డదయ్యా కన్ను నడుచుకుంటా కడగకుంటారా కన్ను నడుచుకుంటా కడగకుంచినప్పుడే గాయం ఉంటే బాలుడు బయట వెళ్ళబుతలబడ్డాడ్రా తీగదారి మొదల పడ్డాడమ్మా తీగదారి మొదల పడ్డాడమ్మా కన్ను కూడా నడుచుకుంటాడమ్మా కన్ను కూడా నడుచుకుంటాడమ్మా బయట పడ్డ అదే సమయానికి చూడండి గుర్రాల నామని మనం వేసినవాడు ఇంటికి వచ్చేసరికి ఏది మా తల్లి పాలవడి అంటే వాళ్ళ తమ్ముడు నింగోలు మారాలు వస్తే తన తోడు పోయిందన్నప్పుడు ఎంత పని చేస్తున్నాడా ఆ పాపగారి వాడు తల్లి ప్రాణం నేను పోయేదాకా తల్లి బతుకుంటే తల్లిని కాపాడుకుంటున్నాడు వచ్చేసరికి ఆ తల్లి పార్వదేవి పాపం తీసుకుని పోనే పోతాండమ్మా నా కన్యాకర నీకెందుకురా వారి తీసుకుపోయి దాన్ని దారి పెంచి పెద్ద చేసి చూస్తే ఇక వారి పానమ్మి అవును ఈ బయట పడ్డ పొలాన్ని చూడలే ఆ గాయం ఉంటే వచ్చిండా తీగదారి పొదలు అవ్వడు ఇక పోతానే ముందు 3 రోజులు వేసిండు కనుక ఆదికి వచ్చింది ఏమని చూడవచ్చిన అక్క వీడు మాల పెడతాడు వీళ్ళ శవాలు కాకుల కథల పాలెందుకు కావాలి అని అడవిలో ఆకట్టే ఏరి ఒకటి పనవటి దిక్కు ఒకటి తూర్పు దిక్కు 2 కాటాలు వెలిసి ఆ శవాలు వేసి పాత్రలో పెట్టి అగ్గిగోత్రం అంటిస్తే బరబర మండుతాన్ని ఇక వాళ్ళు రత్తరు కాలి కూలుతారు అని ఇక తోగట్టుకుని దబా ఎక్కడికి వచ్చిండు అమెరికా నగరం చేరుకొని రాజ్యం వేలుకుంటాడు ఏమన్నా సంగతి అక్కడ ఉండని మరి బరా 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 కష్టాలు కాలతని ఎప్పటివరకు తెల్లంగానే వెళ్ళాడుతారు 4 గంటలకు అడవికి దగ్గర ఉన్నది ఎవరయ్యా అది చిన్నది శివారపల్లె శివారపల్లెలా జంగం అయిన కులాల జంగం ఒళ్ళు జంగము శివయ్య ఆ జంగము శివయ్య అనుకున్నది ముళ్ళ పంటి పోయి ప్రధానం దేవాలి పంచాంగము చేత పట్టుకున్నాడు అయ్య సంకకో జబ్బుకో బ్యాగ్ వేసుకున్నాడు వెళ్ళిపోయామని జంగము శివయ్య బయలు
సంఘం పిరికి తొమ్మితే ఊరికి అలా కష్టాలు కాదంటే అలాగే ఉండమ్మా మా శివమ్మ అద్దంటే లేకపోయింది రాయసు పెట్టుకో పచ్చిపులుసు అయ్యా పంపు బాగా రెండు అది ఆ చెట్టు కోరికి భయపడుకుంటున్నాడా అంతలో ఇంతలో తెల్లారింది బయలుబయలాయి బయలుబయలైనాక మరి ఇంకా ఏడు పాపుతలేరే మరి దయ్యమంటే తెల్లారినాక ఉన్నది అని ఆడ వచ్చి చూసేసరికి పిల్లగాడు మైలవాపని పిల్లగాడు ఆ మైలవాపని పిల్లగానికి కొరిశీమలు బట్టి కొరుకుతంటే గ్యా గ్యా అని ఏడుస్తాను అప్పుడు తన దగ్గర ఉన్న లింగాల కాగిసెలతోటి ఆ మైలంతా తుడిచింది అప్పుడు ఆ సంగం శివయ్య అనుకున్నాడు మరి నా గర్భాన్ని జన్మించిన వాళ్ళు నాకు కొడుకులు లేరు నాకు బిడ్డలు లేరు ఈ పిల్లగాడే నాకు భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటా అని కొడుకును తీసుకొని వచ్చి జంగమ శివం ఒక అప్ప చెప్తే అమ్మా పచ్చి బాల అందుకే అంటారమ్మా కన్నవాడు కన్న సాగుకున్న భ్రమలే గొప్పాట ఆ కొడుకును సారంగా సారంగా 3 వారాలుగా 3 ఏళ్ళ 21 రోజునాడు ఈ కొడుకును ఏ పేరు తీసుకుందని సంగము శివయ్య పంచాంగం చిండు పిల్లగాడు దొరికిన గడియ తీసి చూడంగా పంచాంగంలో పిల్లగాని పేరు ఏం పేరు వస్తుంది రణములా కలిగింది కనుక పిల్లగాని పేరు రణసింగరాజు అంట పేరురా రణసింగరాజు అని పేరు వచ్చినప్పుడు అనుకున్నాడు మా కులమే సంఘం కులమాయే రణసింగరాజు అంటే రాజుల పేరు కదా ఈ పేరు తోడు మాకు పని లేదని పేరు ఏమని మారుతాడు రమణయ్య గారు అంట పేరురా సాలంగా పెంచంగా రోజులు అవుతాయి వారములు అవుతాయి అంటే 1 ఏడు 2 ఏళ్ళు మొదలు కోరి 3 ఏళ్ళ కొడుకు 3 2 5 ఏళ్ళ కొడుకు 5 ఏళ్ళ కొడుకు నాడు తర్వాత పాఠశాల దూరంగా భగవంతుడు చూసిండు ఏమిరా నింబోర మహారాజు సాంజమని దేవికింత కళ్ళ కవర మదాన మత కానక తిరుగున్నట్టుగా తోడబుట్టిన అక్క బాణం ఎంతో పాప కారవాడు 8 రోజులుకున్నా మీ అక్క కాళ్ళ కాడి నువ్వు పోవాలని శాంతమని దేవి గర్భాన చక్కని బిడ్డ రోడ్డు కట్టిండు 9 మాసాలు మోసి ఆ బిడ్డ శాంతమని దేవి గర్భాన బిడ్డ పుట్టింది బిడ్డ పేరు అలా అమలాయి అంట పేరురా ఆవులాడి గంగను పేరు పెట్టిండ్రు ఈ పిల్లగాడు ధరమాన పాఠశాలలు చదువుల నీరు దండు శాస్త్రాలు తీరుతండు విద్యల నీరు దండు బుద్ధిమంతులు దండు 5 ఏళ్ళ బడికి పోతే మరో 5 ఏళ్ళ గడవంగా 10 ఏళ్ళ గడుగు 11 12 ఏళ్ళురా 12 ఏళ్ళ బాలడైతాడేమో అంటే పిల్లగాడు రమణయ్య గారు 16 సంవత్సరాల యువపుత్రుడై దండు నాకు ఓ రోజు పిల్లగాడు పాట వండిపోతారు ఒక్కరా